Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. నోరూరించే తెలుగు రుచుల వంటకాలతో విశాఖ గుమగుమలాడబోతోంది. అంతేకాదు కల్చర్ని ఎలివేట్ చేస్తూ వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్ 2025 పేరుతో 5th నుంచి 7th వరకు సెప్టెంబర్ నెలలో జరగబోతున్న ఫుడ్ ఫెస్టివల్కి సంబంధించి అప్డేట్స్ తీసుకుందాం. ఇప్పటికే అసలు వైజాగ్ అంటేనే బ్యూటిఫికేషన్ అనేది మనకు తెలుసు, టూరిజంగా ఎంత ఎలివేట్ అవుతోందో. సో ఇప్పుడు ఆంధ్ర తెలుగు రుచులను కూడా అందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో చాలా గ్రాండ్గా ఈ ఫుడ్ ఫెస్టివల్ 3 days పాటు జరగబోతోంది. సో పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ మాధవి గారు మనతో పాటు ఉన్నారు. మ్యామ్, ఫుడ్ ఫెస్టివల్ ఎందుకు అలా ప్లాన్ చేస్తున్నారు? చాలా గ్రాండ్గా అంటున్నారు. సో కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి అంటున్నారు, ఏంటి ప్లానింగ్? ఎస్ అండి, ఈసారి యూనిక్గా విశాఖపట్నంలోని ఇంటర్నేషనల్ క్విజిన్ని అందరికీ పరిచయం చేయాలి అనే ఒక గొప్ప ఉద్దేశంతో మన కలెక్టర్ గారు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ మాకు ఇచ్చారు. దాని ప్రకారం ఏంటంటే ఎంజిఎం గ్రౌండ్స్లోని ఉడా పార్క్లో ఎంజిఎం పార్క్ గ్రౌండ్స్లో సెప్టెంబర్ 5, 6, 7 ఇది మనకి ఏంటంటే కలిసి వచ్చేది ఏంటంటే లాంగ్ వీకెండ్. 5th మిలాదున్ నబీ హాలిడే, సాటర్డే అండ్ సండే. సో 3 రోజులు కలిసి వస్తుంది, లాంగ్ వీకెండ్ వస్తుంది. కాబట్టి ఎక్కడెక్కడి నుంచైనా కూడా ఈ ఫుడ్ ఫెస్టివల్ అనేటప్పటికీ చాలామంది ఫుట్ఫాల్ ఉంటుంది అని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఇక్కడ ఏంటంటే అన్ని రకాల రుచుల్ని మనం పరిచయం చేద్దామని, ఇటాలియన్ కానివ్వండి, కొరియన్ కానివ్వండి, తర్వాత చైనీస్, ఇట్లా ఇండియన్, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, ఇట్లా అన్ని రకాల ఫుడ్ని మన ఎవరైతే వస్తున్నారో, టూరిస్టులు వస్తున్నారో, లేదా ఈ ఫుడ్ ఫెస్టివల్కి ఎవరైతే రాబోతున్నారో వాళ్ళందరికీ కూడా మనం పరిచయం చేస్తున్నాము. తర్వాత ఇందులో ఇంకోటి ఏంటంటే ఆ సీస్ షోర్ దగ్గర కొన్ని బోట్స్ కూడా, పడవలను కూడా పెట్టి అక్కడ కూడా వెరైటీగా అక్కడ వెళ్ళి సముద్రం చూస్తూ బోట్లో కూర్చొని తింటే అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో నోటికి రుచులతో పాటు కళ్ళకి కనువిందు కూడా. రైట్ అట్లా కూడా మనం ప్లాన్ చేస్తున్నాం అనమాట ఈసారి. ఇది కాకుండా ఇంకోటి ఏంటంటే వైజాగ్కి సిగ్నేటరీ డిష్ అంటూ ఏమీ లేదు. ఇప్పుడు కాకినాడ కాజా, బందరు లడ్డు, మాడుగుల హల్వా ఉండేది, కాకపోతే ఇప్పుడు అనకాపల్లి డిస్ట్రిక్ట్కి వెళ్ళిపోయింది. విశాఖపట్నంకి సంబంధించి స్పెసిఫిక్గా ఏది సిగ్నేటరీ డిష్ లేదు. సో హోటలియర్స్ వాళ్ళతోటి మనము వాళ్ళతో కూడా ఇది చేసి సమావేశాలు నిర్వహించి వైజాగ్కి స్పెసిఫిక్గా ఇక్కడ లోకల్లో ఏమైతే ఉంటాయో ఈ ఐటమ్స్ తోటి సిగ్నేటరీ డిష్ ఒకటి ప్రిపరేషన్ కూడా ఆలోచన ఉంది. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ టైం అనుకుంటా విశాఖపట్నంలోని చెఫ్ కాంపిటీషన్ మనం పెడుతున్నాము. దీనికి సంబంధించి ఆల్రెడీ సన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఏదైతే ఉందో అక్కడ మనం వెన్యూ ఫైనలైజ్ చేసాము. విశాఖపట్నంలో స్టార్ హోటలియర్స్ ఎవరైతే ఉన్నారో ఆ హోటలియర్స్ తోటి, చెఫ్స్ తోటి ఒక కాంటెస్ట్, ఒక 3 కేటగిరీస్లోని కాంటెస్ట్ అనేది కూడా. ఎంతమంది పార్టిసిపేట్ చేసి? సుమారు 20 to 25 అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ 3 days ఫుడ్ ఫెస్టివల్ నుంచి సో 1 district 1 dish లాగా ఒక థీమ్ తీసుకురాబోతున్నారు. సో మన వైజాగ్కి సంబంధించి ఒక స్పెసిఫిక్గా ఈ డిష్ అనేది ప్రమోట్ కాబోతున్నది. దాంతోపాటు మీరు ఇందాక నుంచి చెప్తున్నారు, సో రుచికరమైన వంటలతో పాటు కల్చరల్ యాక్టివిటీస్ పైన కూడా మేము బాగా ఫోకస్ చేస్తున్నాం. 3 days కూడా చాలా బాగా ఎంజాయ్ చేయాలి. ఎంతమంది జనం వచ్చినా అంటున్నారు, ఎట్లా ప్లాన్ చేస్తున్నారు సార్? అందరికీ నమస్కారం అండి. స్టేట్ గవర్నమెంట్ ఆదేశాల మేరకు మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అజయ్ జైన్ సార్, అలాగే మేనేజింగ్ డైరెక్టర్ అమరపాలి మేడం గారు, జిల్లా కలెక్టర్ గారు, అలాగే ఇతర మా డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ గారు, అలాగే హోటల్ అసోసియేషన్స్ అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఈ విశాఖపట్నంలో చాలా సంవత్సరాల నుంచి ఇలాంటి ఫుడ్ ఫెస్టివల్ అనేది కార్యక్రమాన్ని చేసుకోవడానికి మేము చాలా ఆనందపడుతున్నాం. అలాగే ఉత్తరాంధ్రలో ఉన్న మన ఈ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వచ్చిన వాళ్ళందరికీ ఉచితంగా ఎంట్రీ ఫీజు కూడా పెడుతున్నాము. అలాగే కల్చరల్ యాక్టివిటీస్ కూడా లోకల్ ఉన్న కళాకారులందరినీ కూడా మనం ఎంకరేజ్ చేయాలని చెప్పేసి కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి ఈ కల్చరల్స్ కూడా 3 days కూడా పెడుతున్నాం. కాబట్టి అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఈ మంచి కార్యక్రమాన్ని అందరూ ఉపయోగించుకొని, అలాగే ఈ ఫుడ్ అనేది కూడా చాలా మనం మిలియట్స్, అలాగే రకరకాల కూడా వంటకాలు కూడా స్టార్ హోటల్స్ నుంచి 3 star, 4 star, 2 star కూడా వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుందండి. అది కాకుండా హైదరాబాద్ నుంచి కూడా ఒక నీలఫర్ టీ అనేది కూడా వాళ్ళు కూడా మాకు
రావడం జరుగుతుంది. వాళ్ళు కూడా మేము ఇక్కడ ఎంకరేజ్ చేయడం కూడా అనుకుంటున్నామండి. దీనికి అరకు కాఫీ అలాగే అరకు నుంచి కూడా మాకు వాళ్ళు ఒక స్టాల్ కూడా పెట్టడానికి కూడా ముందుకు వస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు బాగా మంచి అవకాశాన్ని విశాఖపట్నం చాలా రోజుల నుంచి ఇలాంటి పెద్ద యాక్టివిటీ జరగడం ఇది జరుగుతుంది కాబట్టి మేము అందరూ కూడా సహకరించాలని కోరుచున్నాం మేడం. కార్తిక్ గారు టైమింగ్స్ ఏంటి, ఎట్లా ప్లాన్ చేస్తున్నారు? ఈవినింగ్ 5:30 నుంచి స్టార్ట్ అవుతాయండి మొత్తం. ఈవెన్ టిల్ 11 o'clock వరకు అంత హోటల్స్ అని ఆల్మోస్ట్ 30 కౌంటర్స్ వరకు పెడుతున్నామండి. అబౌట్ 10 స్టార్ హోటల్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఆల్ ఆఫ్ ద సిటీలో ఉన్న బెస్ట్ రెస్టారెంట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి అన్నిటిలో. అదే కాకుండా జగదీష్ గారు అన్నట్టు కేఫ్ నీలోఫర్ హైదరాబాద్ నుంచి రావడం చాలా శుభపరిణామం. అది ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. అలాగే ఇంకా కూడా వేరువేరుగా ఇంకా అనుకున్న కొన్ని ఇంపార్టెంట్ ఏమేమి ఉన్నాయి అన్నది కూడా ఒకసారి ఆలోచిస్తున్నాం. బెస్ట్ ప్రీమియం డైనింగ్ ఎక్స్పీరియన్స్ ఇద్దామన్నది అభిప్రాయం అందరికీ. అలాగే మేడం అన్నట్టు బోట్ మీద కూడా ఆ ప్రీమియం డైనింగ్ అక్కడ పెట్టి లైటింగ్ అది అరేంజ్ చేయటం అంతా, అలాగే కల్చరల్ ఈవెంట్స్ కూడా చేయటం, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక 3 days పండగ వాతావరణం ఉంటుంది అన్నది మేము భావిస్తున్నామండి. అలాగే క్రౌడ్ కూడా చాలా హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. చాలామంది కూడా మాకు స్టాల్స్ అడుగుతున్నారు, దానికి కూడా చాలా డిమాండ్ ఉంది. ఆల్మోస్ట్ మేమైతే ఇనీషియల్గా ఒక 30 స్టాల్స్ అనుకున్నాం. అలా ఇది అయిన తర్వాత గోయింగ్ ఫార్వర్డ్ కూడా కొంచెం రెగ్యులర్గా చేద్దామన్నది సార్ అభిప్రాయం అండి. అది ఈ థీమ్ ఎక్కడైనా తీసుకున్నారా సార్ రిఫరెన్స్, లేకపోతే ఎక్స్క్లూజివ్గా మన వైజాగ్లోనే ఇంట్రడ్యూస్ చేద్దాం? ఇది మా జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మా డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ గారు నేను కూర్చొని మనం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక మంచి కార్యక్రమం టూరిజం ప్రమోట్ చేయాలని చెప్పేసి ఇప్పుడు విశాఖపట్నాన్ని అందరూ కూడా టూరిజం మీద చూస్తున్నారు. దాన్ని బట్టి ఈ ఫుడ్ ఫెస్టివల్ అనేది మనం ఇక్కడ పెడితే పబ్లిక్ కూడా బాగా వస్తారు. టూరిజం కూడా ఇంకా బాగా ఎంకరేజ్ చేసి బాగుంటుందని ఉద్దేశంతో ప్లాన్ చేస్తున్నాం మేడం. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.